కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మా విన్నపం అయ్యప్పల తరఫున గత సంవత్సరము మండల కాలం వరకు మీరు ఇరుముడిని ఫ్లైట్లో అలో చేశారు క్యాబిన్లో. సో మాతో పాటు ఇరుముడిని తీసుకెళ్ళాము. కానీ ఈ సంవత్సరము క్యాబిన్లో అలో చేయట్లేదు, చెక్-ఇన్ బ్యాగ్లో వేస్తున్నారు. ఇరుముడిని అయ్యప్పలు 41 రోజు కఠిన దీక్ష నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో దీక్ష పూర్తి చేసి ఇరుముడిని ఎంతో పవిత్రంగా తన నెత్తిపైన పెట్టుకొని 18 మెట్లను ఎక్కి అయ్యప్ప స్వామికి ఇరుముడిలో ఉండే నెయ్యిని ఆ నెయ్యితో అభిషేకం చేయడం ద్వారా దీక్ష పూర్తి చేసుకుంటారు. అనుభవాలు దెబ్బతింటున్నాయి. దయచేసి ప్రతి సంవత్సరం ఇలా ఒక్కొక్కరు అడగకోకుండా శబరిమలకి కొచ్చికి కానీ తిరువనంతపురంకు వెళ్ళే ప్రతి స్వామి ఇరుముడిని వాళ్ళతో పాటు క్యాబిన్లో తీసుకెళ్లేలాగా ఆర్డర్స్ ఇవ్వవలసిందిగా మా విజ్ఞప్తి. స్వామి కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంది.